ఆపదలో ఉన్న వారికి అండగా, ప్రతి కుటుంబానికి భరోసాగా గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్లు 2026 పేరిట కొత్త పింఛన్లను మంజూరు చేస్తోంది. ఒంటరి మహిళలు గాని, భర్తలు చనిపోయిన వాళ్ళు గాని ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ఈ పథకానికి 18 సంవత్సరాలు పైబడిన వితంతువులు, గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళలు అర్హులు. ఏడాదికి పైగా భర్తకు దూరంగా ఉన్న ఒంటరి మహిళలు, అలాగే 40% వైకల్యం ఉన్న దివ్యాంగులు, 51% పైగా వినికిడి లోపం ఉన్నవారు, 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులు, నేత కార్మికులు, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలు ఉన్నవారు కూడా ఈ పింఛన్లకు అర్హులు. అర్హులైన గ్రామీణ ప్రాంతాల దరఖాస్తుదారులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓలను, పట్టణ ప్రాంతాల వారు వార్డ్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగలరు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ప్రాంతాల్లోని అర్హులైన వారు వార్డ్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లాలో అయితే తహసీల్దార్లు లేదా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ www.cheyuta.telangana.gov.in నుంచి చేయూత దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అధికారులకు సమర్పించవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం చేయూతనందిస్తోంది. చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2026. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.